రామగుండం నియోజకవర్గంలో మానవ హక్కులు కాలరాయబడుతున్నాయి. ఇష్ట రీతిన ఏదైనా కూడా రోడ్డు వెడల్పు అనే ఒక పెద్ద బూచి చూపెట్టి అక్కడ ఉన్న ఇండ్ల స్థలాలను ఖాళీ చేయించి అక్కడ డిపెండెంట్ క్వార్టర్స్ అంటే తండ్రులు మంచిగా లేకపోతే ఆ క్వార్టర్స్ ఇస్తారు. వాళ్ళ అనారోగ్య కారణాలు ఉన్నా ఏమున్నా జాంతానై అక్కడ నుంచి అర్జెంటుగా ఖాళీ చేయాలి, మేము షాపులు కట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలని ఈ హక్కు ఎవరికి లేదు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ ఏకవాక్య తీర్మానంతో ఎమ్మెల్యే స్వార్థంతో కబ్జా చేద్దామని చూస్తే మరి ప్రజాపాలనగా మరి పేరుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీకి మరి పెద్దల దృష్టికి తీసుకురావాలి. ఇటువంటి పాపాలు ముడినగట్టుకున్నందుకే ఎమ్మెల్యేకు 90,000 పడి ఎంపీకి వచ్చేసరికి 5 నెలల్లో 40,000 ఓట్లు తగ్గి 50,000 ఓట్లు పడ్డాయి ఆడ. అంటే అర్థం చేసుకోవాలి తీవ్రత ప్రజా వ్యతిరేకత ఎట్లున్నదో. ఇట్లనే పోతే ఇంకా చిత్కరించే పరిస్థితి వస్తుంది. దయచేసి సింగరేణి జీఎము ఎమ్మెల్యే ఇద్దరు కుమ్మక్కయి మరి బయటికి తెలియకుండా మొత్తం డార్కులో పెట్టి సిడిఎంఏ అనుమతి లేదు, మున్సిపల్ అనుమతి లేదు, ఒక కౌన్సిల్ తీర్మానం లేదు, ఒక స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం లేదు, కాగితం లేదు, కమ్మ లేదు, బడ్జెట్ అలొకేషన్స్ ఏం లేవు. జస్ట్ సింగరేణే కాదురా ప్రభుత్వం అవ్వలేడు అయ్యలేడు తీసేద్దాం తోసేద్దాం ఇలాంటి దౌర్జన్యం ఆడ కాండ జరుగుతున్నది. దయచేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మా గొంతును వినిపించి ఈరోజు సింగరేణి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మరి మా మొర ఆలకించి మాకు వెన్నుదన్నుగా ఉండి మరి ఈ విషయాన్ని చెంప చెల్లుమనే విధంగా మరి అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేసేదాకా మీడియా మాకు బాసటగా ఉండాలని మీ అందరినీ కోరుతున్నాం. మొత్తం 82 కుటుంబాల బాధితులం ఉన్నాయి. ఇక్కడ 82 కుటుంబాలు మరి అన్యాయంగా అక్కడ 12 క్వార్టర్స్ తీస్తే సరిపోతుంది. ఇది అందరికీ తెలుసు. కాకపోతే ఎక్కువ మొత్తంలో తీయడం ఏంది, రోడ్డు వైపు ఉన్న క్వార్టర్స్ తీస్తే సరిపోతుంది. 2వ లైను 3వ లైను 4వ లైన్ ఇట్లా తీస్తే షాపుల కోసము, సెట్ బ్యాక్ కోసము మరి ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ ముందనే ఉన్నది, దాంట్లో 100 షాపులు ఖాళీగా ఉన్నాయి. సిగ్గు లేదు, కొత్త కట్టి మళ్ళీ షాపులు కడతా అంటున్నారు. షాపులతోటేనా బతుకు? మానవ వనరులు ఛిద్రం చేసి షాపులు కట్టమని ఎవడన్నాడు? సింగరేణి భూమి ప్రభుత్వము, అది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి చెప్తేనే కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనుసరి ఉండాలి. కానీ కేర్ టేకర్ సింగరేణి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ డార్కులో పెట్టి అన్ని ఏషాలు వేస్తున్నారు. ఇది అంతా వెలుగులోకి వస్తే అన్ని బయటకు వస్తాయి. అది మైనింగ్ ఏరియా, 80% మైనింగ్ ఏరియా, దానికి లైఫే ఉండదు. అక్కడ ఎందుకు ఈ మాస్టర్ ప్లాన్స్ ఇవన్నీ ఎందుకు? సిగ్గుండాలే చెప్పడానికి. ఇప్పుడు లోపల ఏం చెప్పారు మీరు వెళ్తే? దరఖాస్తు మేము అన్నీ చెప్పినాము. సిడిఎంఏ శ్రీధర్ గారిని కలవమన్నారు, ఇంకొక అతను గౌతమ్ గారిని కలవమన్నారు. సిఎండి బలరాం గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కలవలేదు, ఆయన ఫోన్ కలుస్తలేదు. వీళ్ళ దగ్గర బలరాం గారు నంబర్ లేదా, లేకపోతే ఏం లేదా తెలియదు. మరి ప్రజాభవన్ గొప్పగా ఉన్నది కానీ మరి ప్రభావవంతంగా వైద్యం జరుగుతుందో లేదో తెలియదు. కానీ హాస్పిటల్ అయితే పెద్ద గట్టిల్లు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు ఇలా చేయడం జరుగుతుంది? మేము 3-4 నెలల నుంచి రోడ్లు ఎక్కుతున్నాం. ఇక ఈరోజు ప్రజాభవన్కి వచ్చినాము. 3-4 నెలల నుంచి కొట్లాడుతున్నాం. మేము ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినాం. రెస్పాన్స్ సగం సగం ఉన్నది. ఒకటేమో సిడిఎం చెప్పిన అసలు సింగరేణి సిఎండి తోడు మాట్లాడాలి. ఇది సింగరేణి సమస్య. ఆయన ఫోన్ కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు. మాకు అదే బాధాకరం.